ఇద్దరు పోయినట్టున్నారు. సపోర్ట్ ఉందా? ఎంత ఉంటుంది? చూసుకోండి. శ్రీరామ్ తేజ, నా పేరు వి సాయి దీపిక. మేమిద్దరం గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో 4th ఇయర్ ట్రిపుల్ ఈ చదువుకుంటున్నాం. మేమిద్దరం 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. వాళ్ళ ఇంట్లో మా లవ్ విషయం తెలిసిపోయినందువల్ల తన్ని కాలేజ్కి రానికుండా ఫోన్ అయితే తీసేసుకుంటుంటే తను వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఎగ్జామ్ ఉంది, క్లాసెస్ వస్తానని చెప్పి నా దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పగానే మేమిద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చి బైండ్ ఓవర్ అవ్వడానికి వచ్చాం. మాకు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి థ్రెడ్ ఉంది. మొన్న రీసెంట్ గా మేము బైండ్ ఓవర్ అవడానికి వచ్చినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మా గూడూరు పాత బస్ స్టాండ్ లో మమ్మల్ని తరుముకున్నారు, వెంటపడ్డారు. మాది క్యాస్ట్ ఎస్సీ క్యాస్ట్, వీళ్ళు వచ్చి నాయుళ్ళు. క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పి తన్ని మా మామయ్య వాళ్ళ ఇంటికి మేము వచ్చాక పిలిపిస్తే తను కౌన్సిలింగ్ ఇప్పిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని పట్టుకొని కొట్టి తన దగ్గర ఉన్న గోల్డ్ చైన్ అవన్నీ లాక్కొని వెళ్ళేటప్పుడు తనకి మెడ దగ్గర ఇక్కడ బొక్కల్లో అంతా కొట్టారు. అవి అంతా స్వెల్లింగ్స్ ఉన్నాయి. మెడికల్ రిపోర్ట్ అది ఇంట్లో ఉంది, తర్వాత అయినా సబ్మిట్ చేస్తాను. నా పేరు వి సాయి దీపిక. నేను నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టు. నేను తను 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. ఇలా మా ఇంట్లో తెలిసిపోయింది. అప్పుడు కాలేజ్కి వద్దని చెప్పారు. అప్పుడు ఏం చేయాలో తెలియక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా జరిగిన సిచ్యువేషన్ చెప్పాను. అప్పుడు మేము వెళ్ళి ఒక శివాలయంలో పెళ్లి చేసుకున్నాము. అది జరిగిన పక్క రోజు మా ఇంట్లో వాళ్ళకి చెప్పాము. వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయేటప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరి ప్రెషర్ లేదు, కానీ వెళ్ళిపోయేటప్పుడు చెప్పాము ఇలా వెళ్ళిపోయాము పెళ్లి చేసుకున్నామని. వాళ్ళు ఇంకేం మాట్లాడలేదు. ఇంకా పక్క రోజు పెంచులయ్య అనే అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక డిస్కషన్ జరిగింది. అప్పుడు వాళ్ళన్నీ మాట్లాడి గొడవ చేసి ఇంకా చైను ఫోన్ అన్ని తీసుకున్నారు. అప్పుడు కొట్టారు. ఇంకా లాస్ట్లో వచ్చి మీకు మాకు సంబంధం లేదని చెప్పారు. అప్పుడు మేము ఇక్కడికి రావడానికి వస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు మా ఇద్దరు తరుముకున్నారు. అప్పుడు పరిగెత్తి అలా ఇలా ఎస్కేప్ అయిపోయాము. ప్రాణ రక్షణ కోసం ఇక్కడికి వచ్చాము. నాకు మా భర్తకి కొంచెం హెల్ప్ చేస్తారని. అంటే అబ్బాయి ఎస్సీ, మాది ఓసీ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ మా ఇంట్లో. దానివల్ల మీరు ఏమైనా ప్రొటెక్షన్ ఇస్తారని వచ్చాము. మా ఇంట్లో వాళ్ళు మా ఫ్యామిలీ అంటే మా మామయ్య పోలీస్ వాళ్ళు రక్షణ కల్పిస్తారని ఇక్కడికి వచ్చాము. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చేసేసి గూటూరు రామ్ తేజ, ఎస్సీ మాదిగ కులానికి చెందినవాడు. అదేవిధంగా అమ్మాయి వచ్చేసేసి వేలమనాయుడికి సంబంధించి వడ్డే సాయి దీపిక అనే అమ్మాయి. వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళు ఇద్దరు మేజర్లే. ఒక అబ్బాయికి వచ్చి 24 సంవత్సరాలు, అమ్మాయికి వచ్చి 23 సంవత్సరాలు. అయితే వాళ్ళు 3 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటూ ఉంటే తర్వాత అమ్మాయి సాయి దీపిక వాళ్ళ ఇంట్లో అమ్మాయికి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. బలవంతంగా వాళ్ళ బంధువులకి మేనమామ కొడుకు ఇచ్చే ప్రయత్నంలో ఆ అమ్మాయి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత అబ్బాయితో మాట్లాడింది. నాకు మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు చూస్తున్నారు, సంబంధాలు చూస్తున్నారు, మన ఇద్దరం ఇష్టపడ్డాం కదా అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో ఈ నెల 20వ తారీఖున వాళ్ళిద్దరూ కాలేజీకి అని చెప్పి వచ్చి కాలేజీ విడిచి ఎస్కేప్ అయిపోయినారు, పరారైపోయేసి నెల్లూరు మూలాపేట దగ్గర అక్కడ ఒక శివాలయంలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునేసేసి తర్వాత అక్కడే తలదాచుకున్నారు. అయితే ఆ విషయము కళాశాల ప్రిన్సిపాల్ తెలిసే తలకి కళాశాల ప్రిన్సిపాల్ ఏం చేశారు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, మీ అబ్బాయి పలానా అమ్మాయి కనబడడం లేదు, మీరు ఎక్కడైనా సరే మా కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది, మీరు రావాలని చెప్పేసి తీసుకురావాలని చెప్పినప్పుడు వాళ్ళు తంటాలు ఎక్కడో పడి నెల్లూరు అంతా తిరిగేసి సాయంత్రానికి అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే గాంధీనగర్లో నేను తిరుపతి జిల్లా SC ST అట్రాసిటీ మెంబర్గా ఉన్నది,
వాళ్ళందరూ తెలుసు కాబట్టి మనకు పరిచయస్తులు కాబట్టి వాళ్ళు నన్ను ఆశ్రయించారు. మా అబ్బాయి ఇట్లా జరిగింది, మా అబ్బాయికి మీరు సహాయం చేయాలన్నప్పుడు నేనేం చేశానంటే, ఆడపిల్ల విషయము వెంటనే మీరు తొందరపడకూడదు, ఖచ్చితంగా మనకు సమాచారం తెలుసు కాబట్టి వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయాలనే ఒక ఆలోచనతో వెంటనే ఆ రోజు ఉదయాన్నే వాళ్ళ తల్లిదండ్రులకి సమాచారం, వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా, అబ్బాయి తల్లిదండ్రుల ద్వారా సమాచారం ఇప్పించిన తర్వాత వాళ్ళు ఆ మరుసటి రోజు 23వ తారీఖున ఉదయాన్నే 12-11 గంటలకి గాంధీనగర్కి వచ్చారు. అంటే అమ్మాయిని అబ్బాయిని ఆడ తీసుకుపోయి మనం చెప్పింది ఒకటే, మీరు ఆడబిడ్డలకు వెళ్ళవాళ్ళు ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు చదువుతున్నారు ఫైనల్ ఇయర్, మధ్యలో పోతే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్ చేసి, వీళ్ళిద్దరు పొరపాటు ఏదో చేశారు, కౌన్సిలింగ్ చేసి మీ బిడ్డను మీరు తీసుకోమని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పాం. వాళ్ళు కాలేజీలో 8 మంది వచ్చారు, వాళ్ళ బంధువులు, ఆ అమ్మాయి యొక్క తండ్రి, మేనత్త, వాళ్ళ తాత అందరూ కలిపి దాదాపు 8 మంది వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు దాదాపుగా మధ్యాహ్నం 1 గంట వరకు వాళ్ళ విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ చేసి. అయితే ఆ అమ్మాయి ఒకటే చెప్పింది, నేను రామ్ తేజ మేము ఖచ్చితంగా మేజర్లు మేము పెళ్లి చేసుకోవాలా, చచ్చిపోయినా కూడా సరే ఎండించి నేను రాను ఇంకా అని చెప్పేసి తెగేసి చెప్పడం వల్ల అప్పుడు వాళ్ళు ఏం చేశారు, లాస్ట్ ఫైనల్ ఇయర్కి ఆ అమ్మాయి తాళిబొట్టు కట్టుకున్నది కదా, ఆ తాళిబొట్టు చూసేటప్పటికి వెంటనే మొత్తం వాళ్ళందరూ వచ్చి ఆ అమ్మాయి మీద పడిపోయేసి జుట్టు మెలేసేసి భయంకరంగా నులిమేసేసి కింద వాళ్ళు ఎంతో 5-6 మంది, వాళ్ళ నాన్న వాళ్ళ అత్త మొత్తం కొట్టి చంపే ప్రయత్నాలు చేశారు. మేము దాదాపు ఒక 5-6 మంది వాళ్ళు తీసే ప్రయత్నం చేసే వల్ల కూడా మా వల్ల కాల. ఎందుకంటే మేము ఒకటే చెప్పాం, మీ అమ్మాయిని నెమ్మదిగా మెప్పించుకొని తీసుకోమన్నా కానీ కొట్టి చంపేసేదానికి నేను పెద్ద మనిషిగా ఉన్నాను కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మీరు మాదిగోళ్ళు, మీరు మాది కులం, మా కులం ఎక్కడ, మీ కులం ఎక్కడ, మీరు ఖచ్చితంగా మీరు చేస్తే మాత్రం మేము భవిష్యత్తులో కూడా సరే ఖచ్చితంగా వాళ్ళు హాని కల్పించేదానికి మేము సిద్ధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు తెగేసి చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పిన, నేను ఈ రోజు మిమ్మల్ని అందరినీ పిలిపించి ఒక జిల్లా అట్రాసిటీ మెంబర్గా సామరస్యంగా మాట్లాడించిన, మీరు చేసిన అమ్మాయిని చంపే ప్రయత్నంలో ఖచ్చితంగా నేనైతే పక్కనే స్టేషన్ రూరల్ అర్బన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది, ఖచ్చితంగా చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేపినాం. కానీ ఎందుకని, మనకు పిల్లలు ఉన్నారు కాబట్టి, ఇది మానవత్వంగా ఉండాలి కాబట్టి మీరు ముప్పించుకొని తీసుకోమంటే మీరు ఈ విధంగా మీరు ఆ అమ్మాయిని కొట్టి చంపే ప్రయత్నం చేశారు కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ రోజు వాళ్ళకి తెలియడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు ఏంటంటే వెళ్ళిపోయినారు, వీళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియకుండా మళ్ళీ వెళ్ళిపోయినారు, ఎస్కేప్ అయిపోయిన తర్వాత వాళ్ళు కాళహస్తి రూరల్ స్టేషన్లో వాళ్ళు ఏదో తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. పోతా ఈ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి నగలు, ఆ చైను గీను కూడా సరే కొట్టేసేసి ఇంక నీకు మాకు సంబంధాలు చచ్చిపోయినామని లెక్క చెప్పి వెళ్ళిపోయినానని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే రూరల్ పోలీస్ స్టేషన్ కాళహస్తిలో ఈ అమ్మాయి మీద వీళ్ళ మీద కిడ్నాప్ మిస్సింగ్ ఏదో సంథింగ్ కేసు పెట్టున్నారు. వాళ్ళు పోలీసులు దాదాపు 2-3 రోజుల నుంచి వాళ్ళు మొత్తం గూడూరు నియోజకవర్గం మొత్తం టౌన్ రూరల్ ఆఖరాకి మా ఇంటికి గాంధీనగర్ దగ్గర మా ఇంటికి కూడా 2 సార్లు జీప్ వేసుకొని తిరిగిన పోలీసు వాళ్ళు వచ్చినారు. ఎక్కడుంది వీళ్ళు చేస్తే వీళ్ళని చంపేయాలి అని తీసుకువేసి ఇబ్బంది పెట్టాలని లెక్కతో వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేపించారు. అదే విధంగా పాత బస్ స్టాండ్ లో కూడా అబ్బాయి కనబడితే వాళ్ళ బంధువులు పట్టుకొని వెంటనే పట్టుకుంటే వాళ్ళు కూడా చెయ్యుదులు పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మేము ఒక్కడే తెలిసింది, వాళ్ళిద్దరూ చదువుకున్నారు, 2 మేజర్లు, 2 ఫైనల్ ఇయర్ బీటెక్ చదివారు. కానీ ఇక్కడ అడ్డు వస్తున్నది ఏంటంటే, మనం చూస్తా ఉన్నాం గతంలో చాలా పరువు హత్యల కేసులు వచ్చినాయి. అంటే ఈ కులాంతర వివాహాలు చేసుకోవడం వల్ల చాలా మంది కూడా ఈ యొక్క హత్యలు చేయడం జరిగింది. కాబట్టి ముందు జాగ్రత్తగా మేము అందరం కూడా సరే ఈ విషయాన్ని కూడా సరే మా జిల్లా మానిటరింగ్ అట్రాసిటీ మెంబరు పార్వతయ్య గారిని, దాసరి వెంకటేశ్వర్లు గారిని, మన తాజుద్దీన్ బాయ్ గారిని, తర్వాత గూడూరు డివిజన్ లో ఉన్నటువంటి అట్రాసిటీ మెంబర్ సురేందర్ని, వెంకటేశ్వర్ని, మాకాని వెంకటేశ్వర గారి అందరం కూడా సరే అట్రాసిటీ మెంబర్లు అందరం మాట్లాడుకుని ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ కల్పించాలి, పోలీసుల ద్వారా వాళ్ళు కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళు మేజర్లు కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎలాంటి వాళ్ళ థ్రిఫ్ట్ జరగకుండా, వాళ్ళ హాని జరగకుండా, వాళ్ళ ప్రాణానికి రక్షణ కల్పించి వాళ్ళని నిలబెట్టాలి. కాబట్టి మేమందరం కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ మేము డిఎస్పీ దగ్గర హాజరుపరచాలని చూసాము. మేడం గారు రాత్రికి వస్తారు, లేట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పటికే ఇబ్బంది జరుగుతుంది, మనం ఉంచుకోకూడదని లేకపోతే వాళ్ళందరినీ పిలిపించేసి వాళ్ళ తల్లిదండ్రులని అబ్బాయిని పిలిపించేసి ఈ రోజు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఐ గారు మనోజ్ సార్ దగ్గర వాళ్ళు హాజరుపరచడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళు ఏం జరిగినా పూర్తి బాధ్యతలు అమ్మాయి యొక్క తల్లిదండ్రులు బంధువర్గాలే ఉంటాయి. కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించాలని మీడియా మిత్రులు అందరూ కూడా దయవించి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.